ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పురాణ శ్రవణం అంటే పురాణాల్లో వచ్చే కథల్ని వినడం వల్ల ఎంతో పుణ్యఫలం ప్రాప్తిస్తూ ఉంటుంది. విశేషంగా మన ఇంట్లో చిన్నపిల్లలు అందరికీ ఉంటారు, వాళ్ళకి చెప్పాలి ఇటువంటి కథలు. మీకు అందరికీ కూడా అభిమన్యు తెలుసు కదా. అభిమన్యు అర్జున మరియు సుభద్రల వారి పుత్రుడు. అర్జునుల వారు ఒకరోజు ఒక ఆర్కిటెక్ట్ డిజైన్ లెక్క చేస్తూ ఉంటారు. దాన్ని చూసి సుభద్ర, స్వామి ఈ సమయంలో ఏం రచిస్తున్నారు మీరు అంటే, ఇది చక్రవ్యూహము అని తెలియచేస్తారు. చక్రవ్యూహం అంటే ఏంటి అంటే, అప్పుడు ఇది రణరంగంలో యుద్ధాల్లో చక్రవ్యూహం అని రచించి శత్రువుల్ని భేదించడానికి, శత్రువుల్ని గెలవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది రణతంత్రము, యుద్ధతంత్రం ఇది అని ఆ చక్రవ్యూహం గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అయితే ఆ సుభద్ర మొత్తం నేను వింటాను స్వామి అనుకొని చక్కగా వింటూ ఉంటుంది. మొత్తం వింటూ అంత లోపల నిద్ర వచ్చి నిద్రపోయిస్తుంది. అతను మొత్తానికి ఎక్స్ప్లెయిన్ చేసి వెనక్కి తిరిగి చూస్తే ఆమె మొత్తం నిద్రపోయిసి ఉంటుంది. అప్పుడు అర్జునుడు అనుకుంటారు, సుభద్ర ఇంతసేపు లోపలికి వెళ్ళేది మొత్తాన్ని విన్నావు, బయటికి ఎలా రావాలి అనే ముందే నిద్రించేసావా, సరే పడుకో అని అలా తలపైన చేయి పెట్టి అతను వెళ్ళిపోతాడు. అయితే ఆ సుభద్ర గర్భ వ్యవస్థలో ఉంటుంది. ఆ సమయంలో కడుపులో అభిమన్యు, అతనికి ఇంకా పేరు లేదు నామకరణం, కానీ కడుపులో అభిమన్యు ఉంటాడు. ఆ తల్లి ఎంతవరకు వినింటుందో మొత్తం గర్భంలో ఉన్న శిశువు కూడా అభిమన్యు మొత్తానికి వినింటాడు. ఎప్పుడైతే అమ్మ నిద్రపోయిందో శిశువు కూడా లోపలే నిద్రపోయింది. దీని అర్థం ఒకటే, గర్భిణీ స్త్రీ ఉండేటప్పుడు మంచి వార్తలు, మంచి పుస్తకాలు, మంచి మాటలు, మంచి గుణాలు, మంచి నడవడిక ఇటువంటివి గర్భిణీ స్త్రీ పెట్టుకుంటే పిల్లలు కూడా అటువంటివే చేస్తారు. గర్భిణీ వ్యవస్థలో ఉండేటప్పుడు అత్తలని, మామల్ని నిందించడం, అమ్మా నాన్నల్ని నిందించడం, అన్నా తమ్ముళ్ళని నిందించడం, ఇతరుల్ని దూషించడం చేస్తే అదే గుణాలు నీ కడుపులో ఉన్న శిశువుకి చేరుకొని అతను పెరుగుతూ అది మీపై ప్రభావం చూపిస్తుంది. అందుకే గర్భిణీ స్త్రీ జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అభిమన్యు పుడతాడు. కురుక్షేత్ర సమయంలో ఆ అభిమన్యు ఏం చేస్తాడు, యుద్ధానికి వెళ్తాడు. లోపలికి వెళ్ళే తెలుసు కదా, ఈ కురుక్షేత్రంలో ఒక చక్రవ్యూహం ఏర్పడుతుంది. లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆఖరి వరకు యుద్ధం చేస్తాడు. లోపల నుంచి బయటికి రావడానికి అవ్వదు. అంటే అతని దగ్గర అస్త్రాలు ఏమీ లేకుండా శస్త్రాస్త్రాలు అన్నీ అయిపోతాయి. తర్వాత అతని దగ్గర ఎటువంటి అస్త్రం లేకపోతే అక్కడున్న ఎడ్ల బండి చక్రాన్ని తీసుకొని దాన్నే తిప్పుకొని చాలాసేపు కష్టపడతాడు. తదుపరి ఆఖరి శ్వాస ఉండే వరకు తన యుద్ధం నేను గెలుస్తాను అని పోరాడి ఆఖరికి వైకుంఠం ప్రాప్తం అయిపోతుంది. అంటే అక్కడ అతని జీవితం సమాప్తి అయిపోతుంది. అంటే ఇందులో ఉన్న నీతి కథ మనం తెలుసుకోవాలి. చిన్నారులు, పిల్లలందరూ కూడా ఒకటే, జీవితంలో ఎప్పుడు కూడా ఆఖరి క్షణం వరకు మన పోరాటాన్ని, మనం నేర్చుకునేదాన్ని, మన ధైర్యాన్ని, మన సాహసాన్ని కోల్పోకూడదు. నేను గెలుస్తాను, సాధిస్తాను, నా వల్ల అవుతుంది అనే ఒక విషయాన్ని మాత్రం మనము అభిమన్యు నుంచి తెలుసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.